నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పైన విమర్శలు చేయడమే కాదు బీజేపీని కూడా అన్నారు. 11 సంవత్సరాల కాలంలో బీజేపీ నుంచి సాయం ఏమాత్రం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, తెలంగాణకి ఏ సాయం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని. మరి వీళ్ళిద్దరికి పొత్తుగలుగుతారో మరి, వీళ్ళిద్దరు పొత్తుగిటగలుగుతారో ఉన్నమాట చెప్పడం వలన మీరు ఇట్లా అంటున్నారా? నేను అట్లనలేదు. ఎందుకంటే కేసీఆర్కు తెలుగుదేశంతో సమైక్య పార్టీ అనే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కలిసిండు, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు కలిసిండు. కేసీఆర్కు ఏ పార్టీతోనైనా పొత్తు కలిసే స్వభావం, ఆలోచన, అలవాటు ఉన్నదే, కొత్తదేం కాదు. సమైక్యవాద తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిసిండు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సందు పెట్టని పార్టీ. ఈయన పార్టీని కూడా 24 మంది ఎమ్మెల్యేలు గెలిచిన రోజు 10 మందిని పాపుకపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా పొత్తు కలిసిండు. కలవడం అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మునుపట్లాగా లేదు కదా, ఇప్పుడు మారింది కదా, అన్ని పార్టీలు దాంట్లో పార్టీకి తీసుకుంటున్నారు కదా, అవకాశాన్ని బట్టి మారుతారు. ఇక్కడ నేను అనేది భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మాటల ప్రకారం బీజేపీ ఇచ్చిందా లేదా ఒక నిమిషం పక్కన పెడితే కనుక, ఉప ప్రాంతీయ ఉద్యమం అయినా సరే టీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జరుపుతున్నప్పుడు మీడియా అనుకున్న స్థాయిలో కవరేజ్ ఇవ్వలేదు అనేది. మీడియా ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయడం, దానికి సంబంధించిన ఒక హంగామా కనబడలేదు అనే ఒక చర్చ తెలంగాణలో వినబడుతున్నది. దీంతో మీరు అంగీకరిస్తారా? అంటే మీడియానైతే మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మొదటి నుంచి వీళ్ళు దాన్ని బాగా ప్రభావితం ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. మరి దీని వెనక శక్తి ఉండి బంద్ చేస్తుందని అయితే నేను అనుకోను. ఇప్పుడు శక్తి ఉండి బంద్ చేస్తే, మీడియా ఎవడన్నా బంద్ చేస్తే బంద్ అయ్యే స్థితిలో మీడియా ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ గంత భారత రాజకీయాలల్లో జరగరాని జరిగి ఇవాళ కాశ్మీర్లో జరిగిన ఉదంతం జరిగిన తర్వాత కూడా దాన్ని కూడా విమర్శించే వాళ్ళ విమర్శను కూడా రాసేంత స్వేచ్ఛ ఉన్నది కదా ఇక్కడ మీడియాకు. ఎవడన్నా భద్రతా వైఫల్యమనో లేకపోతే ఇంకా అనేక విషయాలలో కూడా వ్యాసాలు రాస్తాను కదా. ఇవాళ సింధు నది బంద్ అన్నారు. సింధు మేము వాటర్ పోనీయం కిందికి, ఇండిస్ నీళ్ళు బంద్ అయినాయి. ఎట్లా బంద్ అవుతాయా, ఎట్లా బంద్ చేస్తారా, ఈ దగ్గర ఏమున్నదా, గోలు ఏమున్నదా, తపాలు ఉన్నదా, ఇక అడ్డకట్టేస్తాడా, ఏమేస్తాడా అనేటువంటి విమర్శించే వ్యాసాలు కూడా రాసి, విమర్శ కాదు ఎట్లా సాధ్యం అనడంలో ఎట్లా సాధ్యం కంటే ఎస్ పాకిస్తాన్ పని అయిపోతుంది అనేది మీడియాకు స్వేచ్ఛ ఉన్నది. ఎట్లా సాధ్యం అనేది స్వేచ్ఛ కూడా ఉన్నది కదా. అసోంటిది వీళ్ళకు రావాల్సినంత మైలేజ్ ఎందుకు ఇయ్యేది మీడియా, ఎందుకు ఇయ్యేది అంటే ఇంకా మేము అయిన దానికంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వాలనేటువంటి ఆశపడతాంలో ఏమో వీళ్ళు. అయిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వాలని ఆశపడతాంలో ఏమో. మా ప్రకాశాన్ని అన్నట్లు 10 లక్షలు దాటిందని, అంతకంటే ఏం చేయాలి అని సర్టిఫికెట్ ఏమనాలి? మా ప్రకాశాన్ని 10 లక్షలు దాటింది, రాబోయేది కేసీఆర్ దంచి పడేస్తాడు చూడు అన్నాడు, అంతకంటే ఏమనాలి? అంత న్యూట్రల్ మనిషి ఆయన. నువ్వు హక్కులను చేర్చుకోవు పార్టీ. ఆయన మాట్లాడండి కదా మరి. అయినా మాట్లాడిండయా, అంతకంటే ఏం కావాలి ఉంటాను ఈయనకు. ప్రకాశంలో స్టేట్మెంట్ కంటే ఇంకేం కావాలి? ఎవరిది కావాలి నీకు? సద్బ్రాహ్మడయా, సద్బ్రాహ్మడు ముహూర్తం పెట్టినట్టు ప్రకాశన్న అంటే. జనం మరి అంతమంది వచ్చింది ఆయన నేను వద్దంటలేనే, మీటింగ్లో ఉన్నారు కదా వారు, అందుకే జనాన్ని చూసి అన్నారేమో. నేను అట్లనలేనన్నా, నేను వేరే తిరిగి అట్టలేను. ముహూర్తము సద్బ్రాహ్మణుడు పెట్టినట్టు ముహూర్తం ఆయన. పదారణాలు మొత్తం వేదాంగ పండితుడు ఏదైతే మన ముహూర్తాలు పెడతాడు కదా, వేదసారం తెలిసిన ముహూర్తం పెట్టిండయా, ఇక అంతకంటే ఏముంటుందా అని అంటాడు. అటువంటిది ప్రకాశాన్ని నీకు సపోర్ట్ ఉన్నాడు, ఇంకా ఏం కావాలన్నా నీకు? మళ్ళా మీడియా కావాలన్నా? ఇంకా మీడియా ఎందుకే అంటే మీరు ఎందుకు దాన్ని రెండింటిని పోలుస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకో ప్రశ్న. టీఆర్ఎస్ తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా అనే సందేహాలను పటాపంచలు చేసింది, కాంగ్రెస్ను ఒప్పించింది, బీజేపీని ఒప్పించగలిగింది. ఈ దేశంలో ఉన్న
30 పార్టీలకు పైగా రాజకీయ పార్టీని ఒప్పించి లేఖలు తెప్పించింది. అసాధ్యం అనుకుని సుసాధ్యం చేసింది. అది రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ విజయం. అది నేను ఏమంటానంటే టీఆర్ఎస్ చేయలేదంటలేనే. అంటే మీడియా అక్కడక్కడ ఇప్పుడు నేనేం అన్ని పేపర్లు టీవీలు మొత్తం చూసుకున్నాను, కొన్ని చూసిన తెలంగాణ ఎడిషన్ వరకు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కానీ మిగతా ఇప్పుడు లోపలి పేజీలను 2వ పేజీ 3వ పేజీలను ఉండాలి కదా, అట్లా కూడా లేదేమిటి అని కొందరు అంటున్నారు అని చెప్తున్నాను నేను. అట్లా కాదన్నా, ఒక విషయం మీరు అన్నదానికి నేను చెప్పాలి. ఈ తెలంగాణ ప్రజానీకం అనేక సంవత్సరాల పోరాట తీరునే టీఆర్ఎస్ అనేక సంవత్సరాల వాళ్ళ యొక్క అసూలు బాసిన సంఘటనలు కానీ, వాళ్ళ పడ్డ ఇబ్బందులు కానీ, దౌర్జన్యానికి దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటం కానీ, దొరల దౌర్జన్యానికి నవాబుల దౌర్జన్యానికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పోరాటం కానీ, ఇక్కడ నక్సలైట్లు కూడా పోరాడిల్లన్న అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం కూడా ఇక్కడ జరిగిందన్న. ఆనాడు మనం లేమే, మన టీఆర్ఎస్ పార్టీ లేదు, సాయుధ పోరాటం జరిగిన రోజు మొట్టమొదటి ఉద్యమం అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ లేదు. చెన్నారెడ్డి కాలంలో మన టీఆర్ఎస్ లేదు. ఇవాళ కేసీఆర్ పోరాటం చేసినప్పుడు అనేక మంది పోరాడిళ్ళు. సరే, మీకు ఆ కీర్తి వచ్చింది. బీసీల్లో సచిన వాళ్ళంతా బీసీలు వచ్చింది, మీకు పేరు చెన్నాయుడు కాలంలో వచ్చింది, చెన్నాయుడికి వచ్చింది, ఇవాళ నీకు వచ్చింది, నీ కొడుకు వచ్చింది, నీ బిడ్డకు వచ్చింది. మాట్లాడితే నీ అల్లుడు కూడా వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మీకు వచ్చిందండి. మా ప్రాణాలు పోయినాయి, మా వాళ్ళ ప్రాణాలు పోయినాయి, మా వాళ్ళ ఉసుగు పోయింది. మా బతుకులు బాగుపడతాయని వంట వార్పు చేసిండ్రు, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు జాబులు వస్తాయని చేసిండ్రు, కష్టాలు పడ్డరు. వాళ్ళకు రాలే పేరు, మీకు వచ్చింది. మీ దానిలో ఇంకా పోటీ నడుతుంది, ఇంకా మేము దానికి పోటీ వల్లే మా బతుకుల కోసం పోటీ పడ్డాం. అయినా కూడా ఏం రానియలే, ఆడికి రానియలే. బుచ్చగాళ్ళని చూసినాడు చాలదా? అందుకనే మేము మీ గదికి అంత ఉంటుంది. ఏ మీటింగులు పెట్టినా మీ గదికి అంతే ఉంటుంది. రాబోయేది ఈ బుచ్చగాళ్ళ రాజ్యమే, గరీబుల రాజ్యమే. ఎవరు చేస్తారు? ఎవరి ద్వారా రాబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడు, తెలంగాణ రాష్ట్రానికి. ఎవరి ద్వారా? కేసీఆర్ కూడా అన్నాడు, ఏమని? బీసీలే రాజ్యాధికారానికి వస్తారు ఇక్కడ, కాబట్టి దళితుని చేస్తారని ఆయనే అన్నాడు. దళితుని దొక్కింది ఆయనే, ఇవన్నీ చేసింది ఆయన గెరికే. అన్ని ఎవడెత్తాడో ఆయన గెరికే. ఖచ్చితంగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీనే బీసీలు ఎత్తుకుంటారు రేపు, దళితులు ఎత్తుకుంటారు రేపు. మందకృష్ణ ఎన్నేళ్ళే పోరాటం చేయబడి 30 ఏళ్ళే దగ్గర తీసిన వాళ్ళు ఎవరు, దగ్గరికి ఓదార్చిన వాళ్ళు ఎవరు, ఎవరన్నా దగ్గర తీసిల్లా? ఇందిరాగాంధీ మా తల్లి అనుకున్నారు కదా, కన్న తల్లిని మనిషి ఇందిరాగాంధీ మా తల్లి అనుకుంటుండే. ఎన్నడన్నా కనుకరించినవా? ఎన్నడన్నా బాధపడరా వాళ్ళ గురించి? ఓటు బ్యాంక్ మీద లే. ఇక్కడ దేశమంతా నిన్ను ఓడితే ఆంధ్రప్రదేశ్ అక్కడ తెచ్చుకున్నది నిన్ను ఆనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఏమైంది? ఆ దళితులను దగ్గర తీస్తే ఏమైంది? ఆ మాదిగ వర్గీకరణ సమర్థిస్తే ఏమైంది? ఎందుకు చేయలే? ఒకసారి ఆలోచించుకోవాలి. వరంగల్ సభ తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ తిరుగులేదని, కేసీఆర్ నాయకత్వానికి డోకలేదని, వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్దేనని ఒక బలమైన మెసేజ్ ఇచ్చింది అనేది ఆ పార్టీ నుంచి వెలువడుతున్న ఒకనొక బలమైన మెసేజ్. సరే, వాళ్ళ అనుకున్నట్లే తప్పలేదు. సభ సక్సెస్ అయిన మాట నిజం, అనుకున్నట్లే తప్పలేదు. సభ సక్సెస్ అయిన మాట నిజం. కానీ వీళ్ళ నిజాయితీతోనే నిలబడుతుంది. ఎవరైనా నిజాయితీగా ఉంటేనే నిలబడుతుంది. ఏదైనా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా నిజాయితీ నిలబెడుతుంది.